అందరికీ నమస్కారం. నేను మెట్టు శ్రీధర్. మరి ఈరోజు మన పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి సీనియర్ పాత్రికేయులైనటువంటి గిరన్న గారి సంస్మరణ సభను నియోజకవర్గ జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతా ఉన్నది. మరి ఇవాళ గిరన్న గురించి మనం మాట్లాడాలనుకుంటే ఒక మానవతావాది, ఒక గొప్ప వ్యక్తి. ఎందుకంటే జర్నలిస్టు వృత్తిని చాలా నిజాయితీగా, నిబద్ధతతోని నడిపించినట్టి వ్యక్తి. మరి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఆయన ఎంకరేజ్ చేస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పి కోరుకున్న ఒక మంచి సహృదయమైన వ్యక్తి గిరన్న అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి వల్ల గిరన్న మరణం మరి మనకు చాలా పాఠాలు నేర్పిస్తా ఉన్నది. ఎందుకంటే తల్లిదండ్రులను ఇష్టారీతిన కొడుతూ, తిడుతూ, ఆస్తుల కోసం చంపేస్తూ, అనాథాశ్రమాలల్లో వేస్తున్న ఈ రోజులల్లా తన తల్లి మరణాన్ని జీర్ణించుకోలేక ఒక 15-20 రోజుల వ్యవధిలో మరి తన తల్లి బాటలోనే పయనించిన గిరన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మరి అలా ఇక్కడ ఏదైతే సంస్మరణ సభ జరుగుతా ఉన్నదో ఆ సంస్మరణ సభల వారి బంధువులు ఎవరు గిట లేరు. వాళ్ళ బంధువులు లేకున్నా వారి ఆత్మ బంధువుల ఆధ్వర్యంలో ఇలా సంస్మరణ సభ నిర్వహించడమే మరి ఆయన వ్యక్తిత్వానికి ఒక తార్కాణంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనతో ఎట్లాంటి రక్త సంబంధం లేని వ్యక్తులు ఇలా ఆయన చనిపోయిన మరి దాన్ని ఇక్కడ నివాళులు అర్పించడానికి ఒక సభను ఏర్పాటు చేయడం. కాబట్టి మనము ఆస్తులు సంపాదించుకోవడం కాదు, ఆత్మ బంధువులను సంపాదించుకోవాలని చెప్పి మరి గిరణ ద్వారా మనం అందరం నేర్చుకొని ముందుకు సాగాలి అని చెప్పి కోరుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్నాను. నమస్కారం.